హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి. బ్లౌజ్ ఇలా సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్ట్రైట్గా రావాలి అంటే మనము బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే నెక్ విడ్త్ అంటే ఏంటి, నెక్ లెంత్ అంటే ఏంటో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది. ఇలా రావాలంటే మనము కటింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకుంటే కనుక స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 34 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్ మాత్రమే, ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్. మీరు ఈ వీడియో చూసారంటే బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చిందంటే బ్లౌజ్ కటింగ్ అంతా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు కటింగ్ అయితే చూసేయండి. పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పేపరు ఒక 1 మీటర్ వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. 2 మడతలతో ఫోల్డింగ్ చేసి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. సేమ్ మనం క్లాత్ మీద ఎలా కట్ చేస్తామో అలాగే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఈ ఈ క్లాత్ ఇది పేపరే, కొద్దిసేపు క్లాత్ అనుకోండి. నేను కరెక్ట్గా బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంతే తీసుకుని ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు, ఓపెన్ అటు సైడ్ ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇవి సెంటీమీటర్లు అనమాట. ఈ 100 సెంటీమీటర్లు అయితే 1 మీటరు. చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఇది 1 మీటర్ అనమాట. అంటే 39 ఇంచీలకి 1 మీటర్ వస్తుంది. ఈ టేపు మొత్తం కలిపి 1.5 మీటర్ వస్తుంది. మొత్తం 60 ఇంచీల టేప్ ఇది. చూడండి, చివరి వరకు 60 ఇంచీలు వస్తుంది. ఇవేమో సెంటీమీటర్లు, ఇటు సైడ్ ఉండేదేమో ఇంచీలు అనమాట. ఇలాగా చూసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ పేపర్ ఎంత ఉందో చూద్దాం. 97 సెంటీమీటర్లు ఉంది. 97 అనమాట. 97 సెంటీమీటర్లు ఉంది ఇది. దీన్ని వచ్చేసి విడ్త్ అంటారు. అంటే ఇప్పుడు దీన్ని పన్నా ఎంత ఉందో చూసుకుందాము. సేమ్ క్లాత్ ఎంత అయితే ఉంటుందో అంతే తీసుకున్నాను నేను. ఈ పేపర్ని 16 ఇంచీలు ఉంది, అంటే 32 ఇంచీలు పన్నా అనమాట. బ్లౌజ్ పీస్ పన్నా ఎంతైతే ఉంటుందో అంతే కరెక్ట్గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని, ఈ పేపర్ని మనము పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు 34 ఇంచీల బ్లౌజ్ నాకు అందుబాటులో ఉంది. అంటే ఈ బ్లౌజ్ నాదే అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని నేను పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ కోసము 1 ఇంచ్ కానీ లేదా 1.5 ఇంచ్ కానీ మనము ఫోల్డింగ్ చేసుకోవాలి నడుం పట్టీ కోసము. సింగిల్ బ్లౌజ్ అయితే ఇలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ లేదా చూడండి, ఇది ఒక 2 పాయింట్లు వచ్చింది. ఇంచు మీద ఇంచు 2 పాయింట్లు వచ్చింది. 1.5 వచ్చినా పర్లేదు. ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి పైకి బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ని తీసుకుని కరెక్ట్గా షోల్డర్, మీకు చెస్ట్ లూజ్ కూడా ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. క్లియర్గా చూసేయండి. ఎందుకంటే ఇక బ్యాక్ పార్ట్లో డౌట్స్ ఏమీ ఉండకూడదు అనమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కన్నా ముందు మీకు చెస్ట్ లూజ్ చూపిస్తున్నాను. చూడండి, బ్లౌజ్ని ఇలా నీట్గా ముడతలు లేకుండా పరిచిన తర్వాత ఈ సంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఈ సంక దగ్గర కుట్టు వరకు చూసుకుంటే ఎంతైతే వస్తుందో అదే చెస్ట్ లూజ్ అనమాట. 17 ఇంచీలు వచ్చింది ఇది. 17 ఇంచీలు వచ్చింది చూడండి కరెక్ట్గా. 34 ఇంచీలు చెస్ట్ లూజ్ ఇది. ఇప్పుడు ఈ 17 ఇంచీలు ఎలా వస్తుందో కూడా చెప్తాను చూడండి. మీరు బ్యాక్ సైడ్ సరిగ్గా రాలేదు అంటే, డౌట్ ఉంది అంటే, ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడ్ ఇలా చూసారంటే చూడండి, 7.5 వచ్చింది ఇది కరెక్ట్గా. 7.5కి 7 ఇంచీలు 7 పాయింట్లు కలుపుకోండి. 8.5 అవుతుంది. 8.5ని రెండు సార్లు ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి 17 ఇంచీలు వచ్చింది. 17 2 34 వస్తుంది అనమాట. ఇప్పుడు నడుం లూజ్ కూడా చూపిస్తున్నాను ఎంత ఉందో. లాగితే 29 వస్తుంది, లేదంటే 28.5 వస్తుందండి. 29 లెక్కేద్దాం మనము. కాస్త లూజ్ ఉన్నా పర్లేదు, ఒక 2 పాయింట్లే కదా.
ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా చూడండి, బ్యాక్ పార్ట్ పట్టి ఈ టక్ ఉంది కదా, లేదా ఇలా షోల్డర్కి మధ్య భాగంలో ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. అదే ఫోల్డింగ్‌నే చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలా చేసిన తర్వాత కింద గీత పెట్టాం కదా, ఆ గీత దగ్గర నుంచి పైకి మార్క్ చేసుకోండి కరెక్ట్‌గా. ఇది ఎంత బ్లౌజ్ ఎంత పొడవైతే ఉందో అంతే కరెక్ట్‌గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను, మీకు క్లియర్గా కనిపించలేదు ఇంతకుముందు, అందుకని ఇప్పుడు చూడండి. ఇలా కరెక్ట్గా మార్క్ చేసిన తర్వాత అలాగే బ్యాక్ నడుము పట్టీ దగ్గర నుంచి పైకి రౌండ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి ఒకేసారి. ఇలా కరెక్ట్గా చూసుకొని బ్యాక్ రౌండ్ చూడండి, ఇలాగ ఎంత ఉందో బ్యాక్గ్రౌండ్ లెంత్ ఇలా చూసుకుంటే సరిపోతుంది. అంటే మనము మార్పులు ఏమి చేయనప్పుడు ఇలా చూసుకుంటే సరిపోతుంది. లేదు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లెంత్ పెట్టమన్నా లేదా బ్లౌజ్ లెంత్ పెట్టమన్నా ఇలా చూసుకోకూడదు అనమాట. పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. ఇది ఖర్చు కోసం షోల్డర్ దగ్గర. ఇటు సైడ్ కూడా 2 పాయింట్లు అంటే 2 పాయింట్లే పెట్టాలన్నమాట. అదే పైపింగ్ అయితే అవసరం లేదు. హెమ్మింగ్ అయితే మాత్రమే 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టుకోండి. 14.5 ఇంచులు వచ్చింది కదా బ్లౌజ్ పొడవు. ఇదే 14.5 యువతల సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. కింద ఒక లైన్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది నడుము పట్టికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ లైన్ ఉంటే సరిపోతుంది. ఇటు సైడు 14.5 మార్క్ చేసుకుని ఈ గీతను కూడా కలుపుకోవాలి. ఈ 2 గీతల్ని ఒక లైన్ గీసేస్తే అప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చింది కదా, నెక్ లెంత్ 10 ఇంచులు వచ్చింది. యువతల సైడ్ 14.5 తీసుకున్నాము. ఇప్పుడు నెక్ లెంత్ ఇది, దీన్ని నెక్ లెంత్ అంటారనమాట. నెక్ పొడవు అయితే వచ్చేసింది కదా. ఇక నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇది విడ్త్, ఇక్కడ విడ్త్ వస్తుంది అనమాట. నెక్ విడ్త్ని కూడా ఎలా తీసుకోవాలో, అలాగే నెక్ విడ్త్ ఎక్కువ పెంచుకోవాలన్నప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కటింగు. ఎందుకంటే ఆర్మోల్ రౌండ్ ఎలా తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఎందుకు ఈ చిన్న బ్లౌజ్ అయినా సరే ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నేను చూపించే మెథడ్ మీరు ఇప్పుడు చూసారంటే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 8.5 ఉంది కదా, చెస్ట్ లూజ్ ఇలా చూసుకున్నాం కదా, 8.5 కరెక్ట్గా 8.5 పెట్టేసి తర్వాత షోల్డర్ వెడల్పు చూసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి కుట్టు, 5.5 షోల్డర్ వెడల్పు వస్తుంది అనమాట. ఇలాగ మొత్తం షోల్డర్ 5.5. 5.5లో మనము ఇక్కడ ఉంది చూడండి కుట్టు ఇక్కడ ఉంది, ఖర్చేమో అక్కడ వరకు ఉందన్నమాట. అందుకని మొత్తం 5.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. కరెక్ట్ వెడల్పు ఎంత ఉందో అంతే మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా, 1/2 ఇంచు వద్దు 2 పాయింట్లు ఎక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇది కరెక్ట్ అనమాట. కరెక్ట్ వెడల్పు అయితే ఉంది. నాకు నెక్ విడ్త్ ఎక్కువ కావాలి ఈ బ్లౌజ్ కంటే, అందుకని నేను ఇంకా కటింగ్ చేసేటప్పుడు ఒకేసారి మార్క్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను 2.2 వస్తుంది అనమాట. అంటే బ్లౌజ్కి విడ్త్ ఎంతైతే ఉందో అంతే పెట్టాలనుకున్నప్పుడు ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలాగా షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో అంతే వస్తుందన్నమాట. 3.2 వచ్చింది అంటే 2.5 షోల్డర్ వెడల్పు ఉంది. ఇప్పుడు నెక్ విడ్త్ కావాలి కాబట్టి ఇంకా ఎక్కువ, లేదు అంటే మనము ఈ రెండో గీతకి మార్క్ చేసుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి 3 ఇంచులు కింద వైపు మార్క్ చేసుకోవాలి పైన గీతకి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఈ గీతకి నేను కలుపుకుంటున్నాను, ఎందుకంటే నెక్ విడ్త్ కావాలి కాబట్టి. నెక్ విడ్త్ ఇంకా కాస్త ఎక్కువ పెంచాను కాబట్టి నేను రెండో గీతకి మార్క్ చేస్తున్నాను. అదే మీకు నెక్ విడ్త్ తక్కువ కావాలి అనుకుంటే ఈ గీతకి మార్క్ చేసుకోండి. ఆర్మోల్ రౌండ్ అయితే అంతే ఉంటుందన్నమాట, దాన్ని మార్క్ చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. అలాగే ఆర్మోల్ డౌన్ ఎంతుందో మార్క్ చేసుకోండి. 2 ఒకేసారిగా ఇలా ప్లస్ గుర్తులాగా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి కరెక్ట్‌గా ప్లస్ గుర్తు ఇక్కడ ఇదే అనమాట కరెక్ట్‌గా. ఇలా వస్తేనే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్ట్రైట్‌గా వస్తుందనమాట ఇలాగా. ఇప్పుడు ఇది ఆర్మోల్ డౌన్ ఎంతుందో చూద్దాం. 6.2 వస్తుంది. 6.2 ఇంచీలు ఆర్మోల్ డౌన్ వస్తుంది చూడండి. యువతల సైడ్ కూడా 6.2 మార్క్ చేసుకోండి. ఇలా 6.2 మార్క్ చేసిన తర్వాత ఎల్ షేప్‌లో మార్క్ చేసేయండి. 2 ఇంచీలు ఖర్చుకి. ఇలాగా మార్కింగ్ అయితే చేసేసాం కదా! ఇప్పుడు బ్యాక్ రౌండు ఇక్కడ కాస్త కొంచెం కరువు తిరిగితే చాలు రౌండ్ అయిపోతుందనమాట ఇది. ఇది బ్యాక్ రౌండ్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి 1.5 తీసుకోవాలి. ఇలా క్రాస్‌గా 1.5 ఇంచు లేదా 1 ఇంచు 2 పాయింట్లు తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే నేను 1.5 తీసుకున్నాను. ఇలా 1.5 తీసుకున్న తర్వాత సగం దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి. కరువు తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఆర్మోల్ రౌండు మొత్తం అంతా కొలిచి చూపిస్తున్నాను. కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి పైన ఇక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట బ్లౌజ్ పెట్టేసి. ఇలా ఆర్మోల్‌ని పట్టుకుని కరెక్ట్‌గా లైన్ దగ్గర తిప్పాలన్నమాట ఇలాగ. చూడండి కరెక్ట్‌గా ఒక పాయింట్ కూడా హెచ్చు తగ్గు లేకుండా నీట్‌గా వచ్చింది కదా! ఇలా వస్తేనే కుట్టేటప్పుడు స్ట్రెయిట్ లైన్ వస్తుందన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోండి. నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోండి ఈ కుట్టు దగ్గర. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాము. 7.2 వస్తుందన్నమాట. 7.2 వస్తే 8.2 మార్క్ చేసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. టక్ వస్తుంది కాబట్టి నడుము దగ్గర అందుకని. 2 ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీలు చెస్ట్‌కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా గీత గీసేయండి. ఇది కరెక్ట్ లూజ్ అనమాట. ఇదేమో ఖర్చుకి 2 ఇంచీలు. ఇలా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. నాకు నెక్ విడ్త్ ఎక్కువ కావాలి కాబట్టి నేను రెండో గీత గీసాననమాట. ఇలా ఉంటే కరెక్ట్‌గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందనమాట. బ్లౌజ్ చూడండి ఇది రౌండ్ ఎలా ఉందో దీనికి నేను వెడల్పుగా మెడపట్టి కుట్టాననమాట. ఇలా కుట్టడం వల్ల హెమ్మింగ్ తొందరగా పోదు. బ్లౌజ్ కూడా చూడడానికి చాలా బాగా నీట్‌గా కూర్చుంటుందనమాట. అందుకని నేను మెడపట్టి ఇలా వెడల్పుగా కుట్టడానికే ట్రై చేస్తాను. ఇలా కుట్టడం వల్ల రౌండ్ నీట్‌గా ఉంటుంది. చూడండి టక్స్ కూడా ఎంత నీట్‌గా కుదిరాయి కదా! టక్స్ వచ్చేసి చూడండి ఫ్రంట్ డాటు ఇలాగే కుట్టాలనమాట. ఇలా సగం బయటికే ఉండాలి. లేదంటే కనుక చెస్ట్ దగ్గర టైట్ అవుతుంది. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రౌండ్ వెడల్పు ఎక్కువ కావాలనుకున్నందుకే నేను రెండో గీతకు మార్క్ చేశాను. లేదు అంటే చిన్నగా ఉండాలి. ఈ బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే ఉండాలనుకుంటే మాత్రము ఈ గీతకే మార్క్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ గీత చూపిస్తున్నాను కదా! ఆ గీతకే మార్క్ చేసుకోండి. మీకు 2 డౌట్లు తీరిపోవాలనేసి నేను ఇలా పేపర్ మీద మార్క్ చేసి చూపిస్తున్నాను. చూడండి బ్లౌజ్‌కి ఎంతైతే రౌండ్ ఉందో అంతే రావాలనుకుంటే ఈ గీతకి ఇలా రౌండ్ చేసుకోండి. అదే కొంచెం ఎక్కువ విడ్త్ కావాలి అనుకుంటే రెండో గీతకి మార్క్ చేసి కట్ చేసుకోండి. నాకు రెండో గీతకు కావాలి కాబట్టి నేను ఇలా మార్క్ చేసి కట్ చేశాను. ఆర్మోల్ దగ్గర మాత్రం ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఇదండి బ్యాక్ పార్ట్ కటింగు. ఇప్పుడు ఇక్కడ పట్టీ దగ్గర క్లాత్ ఇక్కడ వచ్చేసి ఒక ఖర్చు పెట్టేయండి. ఇది పట్టీ ఫోల్డింగ్ కోసం. ఇది వచ్చేసి కుట్టు పడుతుంది. నేను ఇంతకుముందు బ్లౌజ్ మీద ఖర్చు చూపించాను కదా! అలాగా. మనం హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఇది వస్తుందనమాట. ఇలాగా కరెక్ట్‌గా ఈ ఖర్చు కలవాలనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 2 సంవత్సరాలు అయింది కుట్టేసి. ఇప్పటిది కాదు. చూడండి ఇలాగా సైడ్ జాయింట్ చేసినప్పుడు ఈ ఖర్చు 2 చేతులకి చూపిస్తున్నాను చూడండి. ఒక చేతికే కాదు. ఫినిషింగ్ అంటే ఇలా ఉండాలనమాట.
ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చింది అంటే ఇలా ఉంటుంది బ్లౌజు. చూస్తున్నారు కదా, కరెక్ట్గా స్ట్రైట్గా ఉంది లైను. కరెక్ట్ ఇలా స్ట్రైట్గా రావాలంటే కటింగ్ కూడా నేను చెప్పినట్టు చేశారంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చిందో. ఇది 34 ఇంచెస్ బ్లౌజు, బ్యాక్ పార్ట్ కటింగు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.